జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అన్నారు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనుబాబు. మంతని గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన యాత్రికులకు కన్నీటి అశ్రు నివాళులు అర్పించారు. అనంతరం 28 మంది పర్యాటకుల మృతి అత్యంత బాధాకరమని శ్రీనుబాబు తెలిపారు. ఈ సందర్భంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో క్రొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉగ్రవాద దిష్టి బొమ్మను దహనం చేశారు. నిన్న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పెద్ద ఎత్తున అక్కడ వచ్చిన పర్యాటకులు అందరిపై పాకిస్తాన్ గుండాలు, టెర్రరిస్టులు, దొంగనా కొడుకులు అందరు కలిసి మన భారతీయులపై నిజంగా దాడి చేసి దాదాపు 30 నుంచి 40 మందిని చంపడం చాలా బాధాకరం. నిజంగా మేము నరేంద్ర మోడీకి ఒకటే అడుగుతున్నాం, 140 కోట్ల భారతీయులందరూ నీకు మద్దతు ఉంటాం. నువ్వు వెంటనే ఆ పాకిస్తాన్ గుండాలు, వాళ్ళ అమ్మిడి కొడుకులందరినీ మీరు ఏం చేస్తారో చేయాలి. ఆ టెర్రరిస్టులను, ఆ గుండాలను ఖతం చేసేదాకా మేము అందరం ఫుల్ సపోర్ట్ ఉన్నామని సందర్భంగా తెలుస్తున్నాం. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్ అనేది మన ఇండియా హక్కు, మన అందరిది. ఎందుకంటే అక్కడ పర్యాటక స్థలం అది. కాశ్మీర్లో పోవాలి, కాశ్మీర్ చూడాలని పాపం ఎందరో పోతే వాళ్ళపై ఉగ్రవాదులు, ముష్కర్లు, పాకిస్తాన్ వాళ్ళు, టెర్రరిస్టులు వచ్చి దాడి చేయడం చాలా బాధాకరం. ఒక్కొక్కరు ఏడుస్తుంటే మొన్ననే దాదాపు 6 రోజుల కింద పెళ్ళైన ఉత్తమ మన జంటను కూడా, వాళ్ళని కూడా వాళ్ళ భర్తను చంపి అవి ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మన అందరం ఏంటంటే అందరం ఒకసారి 140 కోట్ల భారతీయులందరం ఒకటే ఐక్యంగా ఉండి పాకిస్తాన్ పై ఎలాంటి చర్య తీసుకున్నా మేము అందరం సంపూర్ణంగా మద్దతు ఇస్తామని సందర్భం తెలుస్తూ ఆ బాధిత కుటుంబాలకు వెంటనే పెద్ద ఎత్తున దాదాపు 10 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం. వాస్తవంగా గడిచిన 78 సంవత్సరాలలో వివిధ రంగాలలో అభివృద్ధి చెందడం జరిగింది. దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశానికి చాలా పెద్ద పర్యాటక కేంద్రం. ఇంతకుముందు సోదరుడు 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్ళడం జరుగుతున్నది. వాస్తవంగా నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ అనేది తీవ్రంగా ధర్మపురి హిందూ ఐక్యత కానివ్వండి తీవ్రంగా ఖండిస్తున్నది. నిన్నటి రోజున పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లోని కుల్గాంలో యాత్రికులు హిందువులను చూసి, పేరు చూసి, మతం చూసి వారిని చంపడం ఏమని చేయడం, దీన్ని ధర్మపురి హిందూ ఐక్య వేదికను ఖండిస్తూ ఉన్నాము. 370 ఆర్టికల్ తర్వాత కాశ్మీర్లో చాలా ఆనందంగా ప్రజలు జీవిస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్న సమయంలో పాకిస్తాన్ తీవ్రవాదులతోటి ఇలాంటి చర్య తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే తీవ్రవాదుల చేతిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని, అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి